అందరినీ ట్రోల్ చేస్తారు మీరు. అవునా? పల్లె ప్రశాంత్ని ట్రోల్ చేసిరు. ఎగ్జాంపుల్ పల్లె ప్రశాంత్ మీ ఫ్రెండ్ కదా, మీ ఫ్రెండ్ కదా, నీ ఒక్కడికే పల్లె ప్రశాంత్ ఈయన ఒక్కడికే ఇంటర్వ్యూ ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇయ్యాడు గైస్. ఓకే, వేరే వాళ్ళకి ఎవరికి ఇయ్యాడు? ఫ్రెండ్కి మీ ఫ్రెండ్ కదా అని అడుగుతున్నాను. ఓకే, కోపానికి ఎందుకు పోతున్నాయి? సరే, ఒకటే ఎగ్జాంపుల్, పల్లె ప్రశాంత్ నా ఫ్రెండ్ అన్నాడు. అవును, పల్లె ప్రశాంత్ నా ఫ్రెండ్. విజ్జుగౌడ్ నా ఫ్రెండా కాదా? అవును, విజ్జుగౌడ్ కూడా ఫ్రెండే. విజ్జుగౌడ్ అందరికి ఇస్తాడు ఇంటర్వ్యూలు. ఓకే, మీ పల్లె ప్రశాంత్ దగ్గర కాదు. మరి వాడి ఇష్టం, నీ ఇష్టం లాగా వాడి ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కదా, ఎవడి ఇష్టం ఆడిది. ఓకేనా? కరెక్ట్. నువ్వు టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పేసి పేర్లు ఎందుకు గుర్తుకు రాదు నాకు. పల్లె ప్రశాంత్ ని ట్రోల్ చేసిండు, ఇంకా చాలా మందిని ట్రోల్ చేస్తున్నా, వాళ్ళందరూ నాకు మెసేజ్ కూడా ఇస్తారు. నేను ఒకటి చెప్తా, నాకు మెసేజ్ చేసి విజ్జుగౌడ్ అనే పర్సన్ ఇట్లా చేస్తున్నా జర చెప్పు అని చెప్పేసి అంటున్నాను. సో నీకు ఏమని చెప్తా నేను? ఇప్పుడు నాకు టైం రావాలి ఇంటర్వ్యూది, అప్పుడు అడుగుదాము ఈయన అని చెప్పేసి అనుకున్నా. నిజం చెప్తే ఒకళ్ళు మానసికంగా బాధపడతానని ఒకటి నిజాలు చెప్తే జనాలకి కోపం వస్తుంది అని చెప్పడంలో తప్పే లేదు. నేనేమంటా నా వర్షన్లో, ఇగో బిగ్ బాస్ అయిపోయి 7-8 నెలలు కావస్తుంది, నువ్వు పైసలు పంచుతా అని చెప్పినవు, నువ్వు పైసలు పంచలేవు, ఎందుకు పంచలేవు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే నీకు ట్రోల్ చేసినట్టు అర్థమైంది, ఆయన కూడా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నువ్వు అన్నావు పైసలు వచ్చినాయి, నేనంటా పైసలు వచ్చినాయి నీకు తెలుసా? నేను దాన్ని డిఫీట్ చేసుకుంటా. పైసలు వచ్చినాయని నీకు తెలుసా? నేను దాన్ని డిఫీట్ చేసుకుంటా. పైసలు వచ్చినాయని నీకు తెలుసా? తెలియదు. తెలిసినప్పుడు మాట్లాడాలి కదా, తెలిసినప్పుడే మాట్లాడాలి, చెప్పాలి కదా మరి, నువ్వు చెప్పాలి కదా మరి. పైసలు రాలేవని అన్న 3 నెలల్లో చెక్ ఇష్యూ అవుతుంది అన్న, చెక్ ఎందుకు ఇష్యూ కాలేదు వీళ్ళకి అంటే నీకు ఎట్లా తెలుసు అనేసి అంటే నువ్వు మాట్లాడుతున్నావు. అంటే బిగ్ బాస్ పోయేసి వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చెప్పలేరా, ఏం చెప్పరా మాకు? అరే వాళ్ళ దోస్తులే మాకు చెప్తారు కదా. ఓకే, ఇప్పుడు నేను ఏమంటా, సో పల్లె ప్రశాంత్ దోస్తులు నీకు చెప్పారు, పల్లె ప్రశాంత్ దోస్తులందరూ నాకు చెప్పారు, నీకు చెప్పారు. అవును. సో ఏమేమి వచ్చినాయంట పల్లె ప్రశాంత్ మొత్తం పైసలన్నీ వచ్చినాయంట. ఓకే, ఇంకా వాళ్ళ అమ్మకి నెక్లెస్ కూడా వచ్చింది, కార్ కూడా వచ్చేసింది, ఇవన్నీ నేను చెప్తాడు. వచ్చిందని చెప్పిరా అని అడిగినా, సంబంధం లేదు, అది సంబంధం లేదు, పైసల గురించి మాత్రమే నేను మాట్లాడతాను. ఒకటి గైస్, నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను ట్రోల్ కొట్టేంత వరకు డబ్బులు రాలేవు. ఎప్పుడైతే ట్రోల్ కొట్టినో విత్ ఇన్ 3 డేస్లో డబ్బులు వంచుతున్నట్టు వీడియో పెట్టిండ్రు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని నేను అంటున్నా. ఇప్పుడు నేను తప్పనట్లేదు, నేను వీడియోలు కూడా డిలీట్ చేసిన. ఇగో వాళ్ళ తమ్ముడు మహావీర్ నాకు ఫోన్ చేసిండు, అన్న మేము తిరుగుతున్న కారు మాది కాదు, మాకు డబ్బులు రాలేవు, ఎప్పుడైతే డబ్బులు వస్తాయో నేను కూడా ఫోన్ చేసి చెప్తా, కావాలంటే నువ్వు కూడా రా, నువ్వు కూడా వీడియో తీసుకో, మాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ వాస్తవానికి ఏంటంటే పైసలు అనేది రాలేదు అంటే, తమ్ముడు అదేంది 3 monthsలో వస్తాయని చెప్పి మీ బిగ్ బాస్ అగ్రిమెంట్లోనే ఉంటుంది. నా దోస్త్ ఒకడు పోయిండు, వానికి అగ్రిమెంట్ అంతా చదివేసి వచ్చిండు, ఇవన్నీ నాకు తెలుసు కదా, మరి 3 monthsలో వచ్చినాయని నేను అనుకున్నా అనేసి అంటే, లేదన్నా రాలేదు అని అన్నాడు. సరే నెక్స్ట్ ఏమంటావు అని అంటే, అన్న ఒక 10-15 డేస్లో వీడియోలకి నీకు ఫోన్ చేసి పిలుస్తా, నువ్వు కావాలంటే రా, నీకు నా ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే నా వీడియో ఏదైతే ట్రోల్ చేసిన వీడియో ఉందో అది డిలీట్ చేయన్నా అని చెప్పాను. సరే బాబు, నువ్వు మహావీర్ నువ్వు మంచిగా చెప్పినావు తమ్ముడు, నీ మీద నాకు ఏ కోపం లేదు, మీ అన్న మీద కూడా లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని నాదే స్టెప్ రాంగ్ అనుకొని నేను వీడియో డిలీట్ చేస్తాను అని చెప్పి వీడియో డిలీట్ చేసిన. సో నేను వల్గర్ కంటే ఏంటంటే ఏం చేయను, కాకపోతే కొంచెం బూతులు ఉంటాయి, 18+ బూతులు ఉంటాయి. ఎవడైతే 18+ చూడాలని పెడతారు కానీ 18+ ఎవరు చూడ, 18 బిలోనే చూస్తారు. 18 బిలో చూడండి, చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలకు వీడియో ఫోన్ ఇవ్వకుండా సరిపోతుంది కదా. నేను బూతులు ఎట్లా యూజ్ చేస్తా అంటే, చాలామంది హిందీ యూట్యూబర్లు కూడా ఉన్నారు, తమిళ్ యూట్యూబర్లు కూడా ఉన్నారు, వాళ్ళు బూతులు యూజ్ చేసే పెడతారనమాట. సో మాదొక క్యాడర్, మాకంటూ ఒక కంటెంట్ అనేది సపరేట్గా ఉంది. ఇప్పుడు శివ ఒక్కడే మంచోడు, శివ యాంకరింగ్ ఎట్లయితే చేస్తాడో ఆయన చూసి నేర్చుకుంటే నేను కూడా చేసుకుంటా పోతాం, మరి ఆయన కూడా కాంపిటీషన్ పెరుగుతుంది కదా. మాకు కంటెంట్ ఏం కాదు, నా కాంపిటీషన్ పెరిగినా పర్లేదు అన్న. మేము ఆల్రెడీ ఇంటర్వ్యూలో చేస్తామన్నా, నువ్వు RGVతో చేస్తే 5 లక్షలు పోతాయి, మేము ఉప్పల్ బాల్తో చేస్తే 1 million కొడతా నేను. ఓకే, అంటే నువ్వేమన్నా ఇప్పుడు RGV కన్నా ఉప్పల్ బాల్ ఎక్కువనా? నువ్వు RGVతో చేస్తే, నువ్వు RGVతో చేస్తే 1,00,000 వ్యూస్ కూడా పోతాయో పోవో తెలియదు నాకు. అదే నేను ఉప్పల్ వాళ్ళతో చేస్తే 1 million కొడతా. నేను RGVని ఉప్పల్ బాలుగాంతో కాదు పోల్చేది. నీ గురించి చెప్తున్నా, నా గురించి చెప్తున్నావు. అదే RGVని నేను చేస్తే 1 కోటి వ్యూస్ కొడతా నేను. ఓకే, అందుకే నీకు దొరుకుతలేదు ఇంటర్వ్యూ. yes అంతే, దట్స్ ఇట్, ఫైన్. అదే, సో ఉప్పల్ బాల్తో ఈ మధ్య షికార్లు కూడా చేస్తున్నట్టున్నావు కదా. అవునా? ఏదో పబ్లకి ఎక్కడెక్కడో పోతున్నట్టు. అవునా? డాన్స్లు వేస్తారు, వీడియోలు వేస్తారు. సో ఉప్పల్ బాల్ అంటే నీకు అంత ఇష్టమా? ఉప్పల్ బాల్ అంటే దోస్తాను, వాడు పాపం మంచోడని. యాక్చువల్గా కంటెంట్ మట్టుకు మాత్రమే ఇట్లా మాట్లాడతాడు, కానీ నిజంగా చెప్పాలంటే మంచోడాడు. అది ఓన్లీ కంటెంట్ వరకే మాట్లాడతాడు. సరే, ఆ మధ్య ఉప్పల్ బాల్ వాళ్ళ అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి అన్నుండి, అప్పుడు ఏమైనా హెల్ప్ చేసినావు? లేదన్న, అప్పుడు కాదు నాకు పరిచయం, ఈ మధ్య ఈ 3-4 months కింద నుంచి ఎక్కువ పరిచయం అంతే. అప్పుడు నాకు పరిచయం లేదు, ఎక్కువ పరిచయం లేదు, తెలుసు అప్పటికి అట్లా. సో లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సో నాకు వచ్చిన లాస్ట్ ఓకే, థ్యాంక్ యూ అమ్మాయి.
నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సో అది నువ్వు అవునా కాదా అని చెప్పాలి. అంటే సింగిల్ వర్డ్ ఇవ్వనా లేకపోతే చెప్పాలి, దానికి కూడా సింగిల్ వర్డ్ ఇచ్చి నువ్వు చెప్పాలి. సో నువ్వు బయసని యాదవ్ నా అన్వేషణ ముగ్గురు కలిసి నాటకం ఆడుతుర్రా అంటే ఏదో ఒక కాంట్రవర్సీ అది ఇది అని చేసేసి అన్న అది ఒక్కటి అడగకని చెప్పినా కదన్నా. నువ్వు కెమెరా బంద్ నిజం చెప్తా, ఇదంతా కాదు కానీ నిజం చెప్పు. నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, కావాలని మీరు కంటెంట్ కోసం ముగ్గురు కొట్లాడుతున్నట్టు క్రియేట్ చేసి అది ఇది చేసి ఏదో స్ట్రైక్లు వేస్తుండో అది నువ్వు ఎట్లా నిజంగా అట్లా కథలు వద్దు, నిజం చెప్పు. లేదు నేనేమన్నా నీకు ఎట్లా తెలిసింది, ఎవరు చెప్పిన వాళ్ళు? నాకు తెలిసి యుఎస్లో శ్రావణ్ రెడ్డి అన్న ఒక అతను ఉంటాడు, అతనికి ఒకరికి తెలుసు. ఉమేష్ ఉంటాడు ఇంగ్లాండ్లో, అతను చెప్పాడు. కానీ శ్రీకళ అని ఒక ఆమె ఈయనే ఉంటుంది, ఆమె ఇటే అయిపోవచ్చు. నువ్వు లేడీస్తో ఎక్కువ చార్జ్ చేస్తట్టున్నావు కదా. అయితే శ్రీకళ చెప్పను అనుకుంటా, ఏంది చెప్పు నాకు అర్థం కాదు. ఆయన ఏదో సరే ఓకే నీకు తెలిసింది కదన్నా, ఓకే 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 తెలిసిపోయింది కదా నీకు. మేము ఇదంతా కావాలని చేస్తున్నాం, ఎందుకంటే అందరికీ వ్యూస్ పడిపోయింది. జనాలు పిచ్చి ఎవరు జనాలు నాన్ వెజ్ నాన్ వెజ్ ఫ్యాన్స్ పిచ్చిపోకోలు. సో నేను యువశేఖర్ గానీ అరితురు ఎట్లా కొడుతున్నావు, నాన్ వెజ్ గానీ కూడా అట్లనే కాదు. నిజంగా ఇప్పుడు మీరు ప్లాన్ వేసుకురా ముగ్గురు కలిసి ప్లాన్ వేసుకున్నా, ఇదంతా ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ఇన్ఫర్మేషన్ బొక్క తోటకూర అంతా వేస్ట్, అది కాదు. వాడు వాంతో కలిసి ఏంటి అమ్మల నకలు తిట్టే వాంతో మేము కలిసిపోయి ఇదంతా జనాలు అనిపించిపోకోవాలని చేద్దాము, అదంతా కాదు. జస్ట్ వాడు ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేసిండు. ఆ ఎలిగేషన్ ఏంటంటే వీడు అమెరికా దాకా పోలేడు అని అన్నాడు. సరే మీరు అని చెప్పిన, లేదు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పిండు. బయసని యాదవ్ వల్లనే చచ్చిపోతున్నా అని చెప్పిండు. కాబట్టి ఒక్కడు కాదురా బాబు, చాలా మంది ఉన్నారు. అంటే నేను కూడా ఒకటి అంట, బయసని యాదవ్ వల్లనే ఏం చచ్చిపోతలేరు. బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తారో వాళ్ళ వల్ల కూడా చాలా మంది, అంటే ఈయన చేసినప్పుడు ఎంతమంది చచ్చిపోయారో, వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంతమంది చచ్చిపోతారో అందరు కలిసి ఒకటేసారి వచ్చినాయి. ఎందుకంటే కొంతమంది ఇది పెట్టిండు కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఈ అబ్బాయి చచ్చిపోయింది, దేనివల్ల చనిపోయారో మనకు తెలియదు. బయసని యాదవ్ వల్ల చనిపోయారా, వేరే బెట్టింగ్ వాళ్ళు వేరే వాళ్ళు ప్రమోట్ చేసి చనిపోయారో మనకు తెలియదు. సో ఆయన మీ పైన ఎలిగేషన్ చేసి నీ పైన బయసని యాదవ్ పైన మళ్ళీ వీళ్ళు మీరిద్దరు కలిసి ఆయన పైన ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే ఇది ఎప్పుడు ముగింపు పలుకుతుంది? అంటే ముగింపు అనేది లేకుంటే ఆగస్టు 18 తర్వాత ఏమైనా జరగబోతుందా అన్న? ఇప్పుడు ఇది ఏ నెల? ఏప్రిల్ కదా, మే ఎండింగ్ కల్లా అయిపోతుంది అన్న. మే ఎండింగ్ అంటే ఏం చేయబోతున్నారు? ఎవరేమేం చేయలే, వాడు ఆపేస్తాడు. ఎందుకంటే వాడు మే ఎండింగ్ తర్వాత జూన్ జూలై నుంచి స్టార్ట్ చేస్తుండు, ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తుండు. అప్పుడు కామ్ డౌన్ అయిపోతాడు. సో వాడు కామ్ డౌన్ అయిపోయిన తర్వాత అన్ని చల్లబడతాయి. అప్పటిదాకా ఏదో ఒకటి వస్తూ ఉంటాడు, మేము కూడా రియాక్షన్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఓకే అంతే. కానీ ఇప్పుడు మానసికంగా మీకు బాధ లేదా? బయసని యాదవ్కి కానీ మీకు కానీ ఏం బాధ లేదా మానసికంగా? మానసికంగా బాధ అంటే ఇప్పుడు కూర్చొని ఏడవాలనా, అయ్యో వాడు మమ్మల్ని ఇట్లా అంటుండు, ఆడాయన ఇట్లా అంటుండు అనేసి ఏడవాలనా? అంటే బాధ అనేది ఒకటి ఉంటుంది కదా, ఉండదా? ఏం బాధ అన్న? ఏదైనా కానీ ఇట్లా తిడుతుండు కదా అది అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అందరికి వ్యూస్ మంచిగా వస్తున్నాయి. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు మీరు కొట్లాడి వేరే యాంకర్లను కూడా తిట్టిపిస్తున్నారు కదా. మేము తిట్టిపోయట్లేదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలని మేము తిట్టిపోయట్లేదు, వాడు తిడుతుండు గొల్లిగాడు. అదే మీ మీద కోపంతో యాంకర్లను తిడుతురు కదా. అవునా? ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూ చేసిన యాంకర్నే మా కో యాంకర్నే తిట్టడం జరిగింది. సో రేపొద్దున నన్ను తిడతారు నాకు తెలియదు. కానీ అంటే మీ వల్లనే కదా ఇప్పుడు తిట్టడం. ఇప్పుడు మీద ఈ ఇంటర్వ్యూ డిలీట్ చేయను, ఇంటర్వ్యూ డిలీట్ చేయను. ఓకే, ఎందుకు నిజాలని బయట పెడుతున్నా? నిన్ను తిట్టాడు, నన్ను తిట్టడానికి కాదు. సో నా కో యాంకర్ని తిట్టింది కాబట్టి నేను బాధపడుతున్నా. నాకు కూడా బాధ అనిపిస్తుంది. సో అన్వేష్ ఇలాంటివి తిట్టకు. నేను ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా కానీ, నువ్వు ఎవరైనా లైవ్లో పోయినా కానీ మేము తిడుతున్నాం. అంటే నా అన్వేషణ కూడా అంటే నువ్వు పేరెంట్స్ దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి కూడా పోవడం కూడా తప్పు. చెప్పట్లే సారే అని చెప్పు, ఇండ్రారే నీకే ఎందుకు చేయడం కూడా తప్పు. ఇంకోటి భారతదేశాన్ని తిట్టడం కూడా నువ్వు తప్పు. సో ఏంటంటే ఒక సోషల్ మీడియాలో అంటే జస్ట్ ఇంట్లో కావాలని ఏదో మాటలు అనుకుంటారు, ఏదో తిట్టుకుంటారు. కానీ నువ్వు సోషల్ మీడియాలో నువ్వు తిట్టడము, ఇక్కడ కేసులు అవ్వడము ఏం జరిగాయి అనుకుంటున్నావా? అంటే భారతదేశం అంటే ఏందో నీకు తెలుసా? అసలు నువ్వు ఈ నుంచి ఎందుకు పోయినావు నీకు తెలుసా? అసలు నీకు ఇక్కడ ఏం దొరకగానే పోయినావా? ఎందుకు పోయింది అసలు? ఆమె కేసు పెట్టింది, స్వాతి అనేట ఆమె కేసు పెట్టింది. ఓకే, ఆమె పెళ్లి చేసుకొని టార్చర్ చేస్తారు కల్లా ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఇక దేశాలు తిరగడం నేర్చుకున్నాడు. ఓకే, ఆమె కేసు పెట్టిందంట స్వాతి? కేసు పెట్టిందన్న, కేసు ఉన్నది, కేసు నెంబర్ కూడా ఉన్నదన్న నా దగ్గర. ఓకే, కేసు నెంబర్ కూడా ఉన్నది. నేను నీకు చూపిస్తా, నువ్వు చూడు అంతే. నువ్వు అంటే మీ ఛానల్కి చూపి, అది అకార్డింగ్ టు లీగల్గా కానీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానీ ఒక సెక్షన్ చూపించి నువ్వు ఎదుటోని భయపట్టిస్తున్నావు అంటే నీకు స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది. అందుకనే చాలా మంది పెట్టలేరు. నీకు కావాలంటే నేను ఒక సెక్షన్ అనేది చూపిస్తాను.
ఇగో అన్న ఇది సెక్షన్ నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది సెక్షన్ అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్ అది. ఓకే, ఇది కేసు నెంబర్. సో ఈ కేసు నెంబర్ మా దాకా వచ్చింది. సరే దీని డీటెయిల్స్ అనేది మాకు ఇయ్యరు అన్న. పోలీసు వాళ్ళ దగ్గర మేము భీమిలీకి పోయి మమ్మల్ని అడిగితే ఈ కేసు నెంబర్ మాకు ఇయ్యరు. ఈ డీటెయిల్స్ అనేది మేము ఒక రిపోర్టర్కి, నియాసొంటి రిపోర్టర్కి, మీకు కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి మీ ఛానల్. సో అసొంటి అతను అక్కడ ఎంతో కొంత ఛానల్ కట్టి దాని డీటెయిల్స్ అనేది తీసుకుంటాడు అనమాట. సో అది లీగలే, అది తీసుకోవచ్చు. మాకు ఇయ్యాడు, మేము పోతే మమ్మల్ని అంటారు అనమాట. సో ఈ సెక్షన్ నెంబర్లు ఇవన్నీ వస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి పుట్టగొడుగులు లెక్క. ఒక్కొక్కరు పంపిస్తుంది. ఇవన్నీ ఒకసారి అయిన తర్వాత దీన్ని ఏదైనా బ్లాస్ట్ చేసే పని ఉంటుంది. ఒక్కదానికే నువ్వు రియాక్ట్ అయినావు అనుకో, నేను ఇంకో తప్పు చేయను కదా, నువ్వు ఒక్కసారికే రియాక్ట్ అయితే. కానీ మీరు మంచిగా ఉన్నప్పుడు, మీరు అంటే వీడియో కాల్లో మీరు అందరు ఉన్నప్పుడు, సో పెళ్లి చేసుకోవాలంటే మీరు జోక్ వేసుకున్నారు. అవును, పెళ్లి ఎందుకు అని చెప్పేసి, అంటే నువ్వు నాన్న సంఖ్యలు మొడగొడుస్తున్నావు కదా, నేను కూడా అట్లా మొడగొడు వల్ల పెళ్లి చేసుకొని అని చెప్పిండు అనమాట. సో పెళ్లి అంటే గౌరవం లేదు. అప్పటికి నీకు ఇది తెలుసా? అప్పటికి తెలియదు అన్న. ఓకే, ఇవన్న ఒకటి, వాడు గెలకనంత వరకు మేము ఎవరిని గెలకలేదు. వాడు గెలికిన తర్వాతనే ప్రతి ఒక్కటి ఇదంతా చాలా అగ్రెషన్లో వెళ్తున్నప్పుడే అందరూ కూడా మాకు ఆయన శత్రువులు, ఆయన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చెప్తా ఉన్నారు, అన్న ఇది ఇక్కడ ఇది మాట్లాడు, ఇక్కడ ఇది మాట్లాడు, అవునా కాదా అడుగు. మేము 10-12 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఇంతవరకు. మ్యానిపులేషన్ తప్ప, దీనికి ఇది లింక్ పెట్టడం తప్ప. మేము అడిగిన ప్రతి ప్రశ్న జెన్యునే. ఆ జెన్యున్కి అరే మీరు ప్రూవ్ చేయండి రా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆయన మేము ప్రూవ్ చేయాలి అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఆ వీడియో పట్టుకుంటాం, ఇగో ప్రూవ్ చేయమన్నాడు, ఇది మా దగ్గర ఉందని చెప్పి భీమిలీకి వెళ్ళిపోతాము. అప్పుడు పోలీస్ స్టేషన్లో లేకపోతే బయట వాళ్ళ అమ్మ దగ్గరనో కూర్చొని మాట్లాడతాము. అన్ని ప్రూవ్ అవుతాయి కదా. అక్కడ ఆ టెన్షన్ని తీసుకురావట్లేడు, అర్థమవుతుందా? మీరు ప్రూవ్ చేయండి అని కూడా చెప్పట్లేదు. మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పినా కానీ ఇవి కాదు అని చెప్పట్లేదు, ఇది అవును అని చెప్పట్లేదు. మీరు ఎరుపుకోలే అని చెప్తుండ అంతే. విజ్జుగౌడ్ ఇప్పటి వరకు ఎన్ని మంచి పనులు చేసిన? నేనా అన్న, అంటే ఎన్ని మంచి పనులు ఎందుకు చేసినా అని చెప్పాలి. చెప్తే ఏమొస్తుంది? అడుగుతున్నా, ఏమైనా చేసినావా మంచి పనులు? ఇప్పుడు నేను చెప్తే ప్రూఫ్ అడుగుతావా? నేను అడగా, నువ్వు చేసినావా చేయలేవా చెప్తే నేను ఒకటి చెప్తా. అడా నేను రోడ్డు మీద ఉన్న కుక్కలకు నవ్వడం కాదు, నేను కుక్కలకు కొన్ని బిస్కెట్లు వేస్తుంటా అప్పుడప్పుడు. పాల ప్యాకెట్లు వేస్తుంటా. ఆకలే నేను పాలియనన్నా, పాలు తెచ్చి వాటికి పోస్తుంటా కొన్ని కుక్కలు, ఎందుకంటే అవి ఆకలితో ఉంటాయి వాటి నేను చేస్తా. అంతేకాదు చిన్న పిల్లలకి, ఎవరైనా చిన్నపిల్లలు కనబడితే కూడా ఒక 100-200 రూపీస్ ఇస్తా. అవి మరీ ఇట్లా పెట్టేసి గాయస్ మా 100 రూపాయలు దియా దేకో ఇస్కి మా కీచు అని అయితే అన్నాను కదా. అట్లా ఎవరు అన్నారు? అంటే మొత్తం అట్లనే ఉన్నారు ఇప్పుడు మొత్తం యూట్యూబర్లు అందరూ. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే, విజ్జుగౌడ్ని బాగానే గోల్డ్ చైన్లు వేసిండు, రింగ్ వేసిండు, బ్యాచ్లే పెట్టిండు, సో బాగానే సంపాదిస్తున్నావు కదా. అనుకోవచ్చు కదా, మా అత్తగారు ఇచ్చిండ్రు అనుకోవచ్చు కదా. నేను నీతులు చెప్తున్నాను. ఓకే, అత్తగారు ఇస్తే ఇంతకు ముందుకు లేకుండా ఇప్పుడు వచ్చినాయి కదా. ఏమో వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఇచ్చిండ్రేమో అనుకోవచ్చు కదా. సరే ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, అత్తగారు ఇచ్చారా? యూట్యూబ్ నేను కొనుక్కున్నా. నేను సంపాదించి కొనుక్కున్నా. యూట్యూబ్ మీద సంపాదించి? అవునన్నా, యూట్యూబ్ మీదనే సంపాదించి. సో నెల సంపాదన ఎంత విజ్జుగౌడ్ది? 2,50,000 ఈ మధ్యకాలం 3-4 నెలల నుంచి. $2,50,000 $2,50,000 కోట్ల డాలర్లు. 2,50,000 రూపాయలన్నా, నేను ఇండియన్ కరెన్సీలో చెప్తున్నా. ఓకే, 2,50,000. 2,50,000 రూపాయలు ప్రతి నెల. 2,50,000 నీకు వచ్చినా నువ్వు కూడా కొనుక్కుంటావు అన్న, పెద్ద ఇష్యూ ఏం కాదు. 4 నెలలు అయితే 10 లక్షలు అన్న. నా ఒంటి మీద మహా అయితే 5-6 లక్షల రూపాయలు బంగారం ఉంటుంది అంతే. కార్ అంటావా, కార్ బయట ఉన్నది 2 లక్షలు కడితే ఎవడైనా నీకు బండి బయటికి ఇచ్చేసేస్తాడు. కానీ నేను ఒక ఫ్రెండ్గా, ఒక తమ్మునిగా నీకు ఏమని చెప్తా అంటే, మనల్ని చూసి అవతల పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి కొంచెం నీ దాంట్లో ఏమైనా కంటెంట్ కొంచెం నవ్వుతున్నా అని అనుకోకు. నేను ఏమంటున్నాను, పెద్ద బాస్ కంటెంట్ ఇంకో 50 వీడియోలు దాకుంటే అవి అయిపోను. ఎందుకంటే నాకు పైసలు వసూలు కావాలి. నాది కూడా పొట్టనే, నాకు కూడా పెళ్ళం పిల్లలు ఉన్నారు. అవి వసూలు అయిపోయిన తర్వాత వాటిని కూడా నేను బ్లర్ చేస్తున్నాను. నువ్వు నా ఛానల్కి వెళ్ళి చూడు, నేను టోటల్ వల్గారిటీ చూపించట్లేదు, బూతులను కూడా కట్ చేస్తున్నా. చాలు, ఇప్పుడు నేను చెయ్యి అన్నందుకు చేస్తా అన్నందుకు అదొక మాట నేను చేస్తాను డెఫినెట్గా. నేను కంటెంట్ చేంజ్ చేస్తాను, నాకు చాలా ఇరిటేషన్ చేసేసి. థ్యాంక్ యూ సో మచ్ విజ్జుగౌడ్ భయ్యా. సో థ్యాంక్ యూ.